ఎందరు మాస్ హీరోలున్నా మాస్ మహారాజా అంటే మాత్రం టక్కున గుర్తొచ్చే పేరు రవితేజ. స్క్రీన్ మీద రవితేజ కనిపిస్తే చాలు థియేటర్లో ఎనర్జీ ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. రవితేజ ఎనర్జీకి తగ్గట్టుగానే ఓ క్రేజీ టైటిల్తో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు బ్యానర్లో దాదాపు 9 ఏళ్ల తర్వాత కొత్త సినిమాకు రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. భద్రా, రాజా ది గ్రేట్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఈ సక్సెస్ఫుల్ కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతుండడంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. మరి ఈ కొత్త ప్రాజెక్ట్ వెనుక ఉన్న అసలు స్టోరీ ఏంటో ఇప్పుడు చూద్దాం. టాలీవుడ్లో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా కేవలం తన కష్టాన్ని నమ్ముకుని స్టార్ హీరో స్థాయికి చేరుకున్న నటుడు రవితేజ. మొదట్లో తెరపై చిన్న చిన్న పాత్రలకే పరిమితమైన రవితేజ అంచెలంచెలుగా ఎదుగుతూ స్టార్ హీరోలతో ధీటుగా నిలిచాడు. అందుకే ఆయనను మాస్ మహారాజా అని అభిమానులు ప్రేమగా పిలుచుకుంటారు. తొలినాళ్లలో అసిస్టెంట్ డైరెక్టర్గా ప్రయాణం మొదలుపెట్టి బాక్సాఫీస్ వద్ద కోట్ల వసూళ్లు రాబట్టే హీరోగా ఎదగడం వెనుక ఎన్నో ఏళ్ల శ్రమ ఉంది. తన మేనరిజమ్స్, డైలాగ్ డెలివరీ, స్క్రీన్ ప్రెజెన్స్తో సినీ అభిమానులను తన వైపు ఆకట్టుకున్నారు రవితేజ. ఇప్పుడు రాజా ది గ్రేట్ తర్వాత దాదాపు 9 ఏళ్ల గ్యాప్తో రవితేజ తన నెక్స్ట్ చిత్రాన్ని దిల్ రాజు నిర్మాణంలో చేయబోతున్నారు. రాజరాజ చోరా, స్వాగ్ వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ డైరెక్టర్ హసిత్ గోలీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. రవితేజ ఈ కొత్త ప్రాజెక్టుకు అక్కాయిలు బాగున్నారా అనే ఆసక్తికరమైన టైటిల్ను పరిశీలిస్తున్నట్లు ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తోంది. ఈ టైటిల్ బయటకు వచ్చిన వెంటనే సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మొన్న భర్త మహాశైలకు విజ్ఞప్తి వంటి డిఫరెంట్ టైటిల్తో వచ్చిన రవితేజ ఇప్పుడు మరోసారి అక్కాయిలు బాగున్నారా అనే వెరైటీ పేరుతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. రవితేజ దిల్ రాజు కాంబోకు ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద బలమైన ట్రాక్ రికార్డుంది. భద్రా సినిమా రవితేజ కెరీర్లో ఒక మైలురాయి కాగా, రాజా ది గ్రేట్ వసూళ్ల పరంగా భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఈ మూడో ప్రాజెక్టుతో మరోసారి ఈ కాంబో హ్యాట్రిక్ హిట్ కొట్టాలని మాస్ మహారాజా అభిమానులు ఆశగా చూస్తున్నారు. ప్రస్తుతం రవితేజ ఇరుముడి చిత్రంతో బిజీగా ఉన్నాడు. త్వరలోనే ఈ కొత్త సినిమాపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం కనిపిస్తోంది.